హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా నా జుట్టు ఎంత పొడవుగా ఉందో కదా. ఒకరోజు ఇహశ్రీ సాయి శ్రీజ సమ్మర్ హాలిడేస్ కదా, మనం హెయిర్ కట్ నేర్చుకుందామా అనుకుంటున్నారు. అటుగా వెళ్తున్న నేను అది నోరు మూసుకొని వెళ్ళొచ్చుగా. ఆహా, దగ్గరికి వెళ్ళి అవునవును నేర్చుకోండి అంటే బాగా ఎంకరేజ్ చేసి అంతే విత్ ఇన్ సెకండ్స్లో ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేసేసారు. అక్క అక్క సొన్నక్క కొంచెం నీ జుట్టు మేము నేర్చుకుంటాం ప్లీజ్ 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 అంటే ఎంటబడ్డారు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏందో తెలుసా, ఇప్పటి వరకు వాళ్ళు ఎవరికి హెయిర్ కట్ చేయలేదు. అది కూడా ఇప్పటికిప్పుడే యూట్యూబ్ చూస్తూ ఒక పక్క యూట్యూబ్ వీడియోని పెట్టుకొని అక్కడ చూస్తూ ఇక్కడ కొలతలేస్తూ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి హెయిర్ కట్ చేయడం ఎంతో కొంత తెలుసుంటుందేమో అనుకున్నా, కానీ ఇలా యూట్యూబ్ పెట్టుకొని అప్పటికప్పుడు చేస్తాను నేను అస్సలు ఊహించలేదు. అలా వాళ్ళు కొంచెం కొంచెం కట్ చేస్తుంటే ఎక్కడ నా జుట్టు అంతా కట్ చేసేస్తారని నాకు ఒక్కటే దిగులు. వెనకేం జరుగుతుందో అర్థం కాక బిక్కమొహం వేసుకోన్న నన్ను చూసి, అక్క నమ్మకం ఉండాలక్క, అలా దిగులు పడతావేంటి, మేము బాగా చేస్తామక్క, నమ్మక్క, మమ్మల్ని నమ్మక్క అంటూ ఒకటే గోల. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వెనక వైపు మోకాల మీద కూర్చొని ఇద్దరు రైట్ సైడ్ 2000 కట్ చేయాలని ఒకరంటే, ఆహాహా కాదు లెఫ్ట్ సైడ్ 3000 కట్ చేయాలని ఒకరు. అమ్మో, ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూనే ఉన్నారు. ఇద్దరు కలిసి 4 చేతులతో కటింగ్ చేస్తున్నారు. మరి ఎలా చేస్తున్నారో ఏంటో. నేను మాత్రం కిక్కురు మనకుండా కూర్చొనే ఉన్నాను. ఎందుకంటే అటు ఇటు కదిలాను అనుకో కత్తెర ఎక్కడొచ్చి తగులుతుందని ఒకటే టెన్షను. అది వి అక్కడే ఇదిగో చూడు, మధ్యలో కూడా సేమ్ సైజ్ కట్ చేసేసావు. ఏం చేశారే? ఏదో ఒకట్లే తిరుగు ఉంచండి జుట్టుని, లేకపోతే విట్టుకోనక్కొస్తాంలే. నా జుట్టంతా పోతుందని ఒకవైపు నా ఏడిపోతే నేను ఏడుస్తూనే వాళ్ళ గొడవను రాజీ చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళని రాజీ చేయకపోతే పోయేది నా జుట్టే కదా. మధ్యలో మా కుమారి వచ్చి ఓదార్పు యాత్ర చేసి వెళ్తుంది. ఏం కాదులే, నువ్వేం టెన్షన్ పడకు, పిల్లలు బాగానే చేస్తారు అంటూ ఒకటే ఓదార్చటం ఆమె. కొంచెం జుట్టు కట్ చేసి నా చేతికి ఇస్తుంటే నాకు ఏడుపు ఒక్కటే తక్కువ, చాలా ఏడుపు వచ్చేసింది నాకు. ఒకవేళ వాళ్ళు చేసే కటింగ్లో ఏదైనా తేడా వస్తే నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలబ్బా, వెళ్ళిన స్కార్ప్ తీయకుండానే కూర్చోవాలా రోజు మొత్తం, ఎలా చేయాలని చెప్పి నా ఆలోచనలలో నేను ఉండిపోయా. పాపం ఏంటో నేను, ఒకరు ముడేస్తున్నారు, ఒకరు తీస్తున్నారు, ఒకరు దువ్వుతున్నారు, ఇంకొకరు లాగుతున్నారు. ఏంటో నేను పడే టెన్షన్ చూసి మా కుమారి నీళ్లు తెచ్చిచ్చి ఇవిగో తాగు, టెన్షన్ ఎందుకు అంటూ ఎటకారంగా ఇచ్చింది. తనకేమి కబుర్లు ఎన్నైనా చెప్తుందిలే, నా జుట్టు కదా పిల్లల చేతిలో ఉంది, ఏదైనా తేడా వస్తే నా జుట్టు పోతుంది. అప్పుడప్పుడు మంచి ప్రొఫెషనల్స్ వచ్చి నా జుట్టు కట్ చేస్తున్నారా అనిపించింది. అంత నైపుణ్యత చూపించారు మా వాళ్ళిద్దరు. అలా పొగిడానో లేదో సాయి శ్రీజ నా జుట్టు అంతా ముందుకేసి దువ్వుతానని చెప్పి ముక్కుతో సహా దువ్వేసింది. ఏం కాలేదంటూ ఇద్దరు ఒకటే నవ్వులు. నాదొక ఆట ఆడుకున్నారు అనుకోండి. ఏమైనా చిన్నపిల్లలు వాళ్ళిద్దరూ నా జుట్టు అందంగా చేయడం కోసం అంత కష్టపడుతుంటే చూసి నాకెంత ముచ్చటేసిందో. చూసారా, ఫైనల్లీ ఎంత బాగొచ్చిందో కదా. నాకైతే చాలా నచ్చింది. మరి మీకు నచ్చిందా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.